దేవునికి స్తోత్రములు. పొడి చేర వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సామెతల గ్రంథంలోని మనం 2 వాక్యాలు ధ్యానించుకుందాం. ఇప్పుడు పేజీ నెంబరు 540, 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాస ఘనతలకు బలత్కారముల చేత నశించుదురు. చాలు. ఇంకొక మాట మనం దేవుని వాక్యాన్ని చూసుకుందండి. ఇక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఒకసారి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చాలండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదవబడినటువంటి లేఖనాల్లో వాక్యము మొదటి మాట ఏమనుంది? జ్ఞానుని సొలొమోను ఏం చెప్పాడు అక్కడ? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని వాక్యం ఉంది 13వ అధ్యాయం మొదటి నుంచి. ఇప్పుడు 15వ అధ్యాయం 20 వచనంలో ఏముంది? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఏ కుమారుడు? జ్ఞానం అనేది కుమారుడికి ఎలా వచ్చింది? జ్ఞానం అనేది కుమారుడికి ఎలా వచ్చింది అంటే జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏమని మాట రాయబడి ఉంది అంటే, సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి మాటలో ఏముందంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతారు. ఎట్లా? ఎవరు శిక్షించాలా? తండ్రి శిక్షించాలా. యేసుప్రభు వారికి తండ్రి ఉన్నాడు. యేసుప్రభు వారికి తండ్రి ఉంటే యేసుప్రభు వారి తండ్రి ఈ లోకానికి కుమారుడిని పంపించాడు. ఏం చేశాడు? ఈ లోకానికి కుమారుడిని పంపించాడు. అందుకని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసాం, నా తండ్రి పనుల నిమిత్తం నేను వచ్చానని మీరు ఎరగరాను. ఎక్కడ అన్నాడు? మత్తయి సువార్తలో అన్నాడు, తర్వాత లూకా సువార్తలో అన్నాడు. మరి చూస్తే కొన్ని వాక్యాలు అన్నాడు. ఏమని? యేసుప్రభు వారి తల్లి తండ్రి ఆయన విడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత కుమారుడు లేడేంటి, కుమారుడు మన ఎమ్మట రాలేదేందని కుమారుడి కోసం దోరాడుతున్నారు. అప్పుడు ఆ సందేశాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు. ఏమని? నేను నా తండ్రి పనుల నిమిత్తం వచ్చానని మీరు ఎరగరా అని అంటాడు. ఓకే, ఇప్పుడు తండ్రి పని మీద కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో మొదటి మాటలు ఏముందంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడంట. ఈ 15వ అధ్యాయము 20 వచనంలో ఏమన్నాడంటే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. ఎవరిని సంతోషపెడతాడు? తండ్రిని సంతోషపెడతాడు. కింద మాట ఏముంది? బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తల్లిని తిరస్కరిస్తాడంట. ఇప్పుడు తల్లిని తిరస్కరించేవాడు ఏమవుతాడంట? పాపము చేస్తాడంట. ఎలా పాపం చేస్తాడు చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు. అంటే ఇప్పుడు తిరస్కరించేవాడు ఏం చేస్తాడు? పాపం చేసినట్టు లెక్క. పాపం అంటే ఏంటి? తిరస్కరించడే పాపం. అందుకని ఆజ్ఞని అతిక్రమే పాపం అయిపోయింది.
అందుకని బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి, మనం తెలుసుకోవాలి. మన పని ఏంటంటే రోజు దైవ గ్రంథాన్ని మనం చదవాలి, వినాలి, తర్వాత తెలుసుకోవాలి. కారణం ఏంటి, ఎందుకు తెలుసుకోవాలంటే ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుని కోసం బ్రతకాలి, చనిపోయినా దేవుని కోసం చనిపోవాలి. అందుకని లోకంలో పుట్టినప్పుడు మనకి దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన మనకు తెలియదు. అందుకని పెద్దవాడు అయినప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలనేది బాల్యం నుండే నేర్చుకోవాలి. అది కూడా సామెతల గ్రంథంలోనే ఉంటుంది అనమాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు వాడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలిపోడు అన్నాడు. అందుకని జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, పరిశీలన చేయాలి. ఇక్కడ ఏమన్నాడంటే తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. పాపం చేసేదోనంట తిరస్కరించేవాడు పాపం చేస్తాడు. అందుకోసమే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు. ఇక్కడ ఇంకో మాట ఏమన్నాడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడంట. ఎవరు సంతోషపెడతారు? జ్ఞానం అనేది ఉందనుకో, తండ్రికి ఎప్పుడు సంతోషమే, నిత్యం సంతోషమే, దినదినం సంతోషమే. కారణం ఏంటంటే కుమారుడి విషయంలో సంతోషిస్తూ ఉంటాడు తండ్రి. అందుకనే సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆజ్ఞ తిరస్కరించువాడు అందువలన శిక్షనందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఏం పొందాలంట? లాభము. అజ్ఞానం ఏమన్నాడు? పై మాట ఏమన్నాడు ఇక్కడ? 13 ఏమన్నాడు అక్కడ? ఫస్ట్ ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఏం పొందుతాడు? లాభం పొందుతాడు. ఏం పొందుకుంటాడు? లాభం పొందుకుంటాడు. లాభం ఎట్టొచ్చింది అంటే తిరస్కరించకూడదు. తిరస్కరించేవాడు ఏమవుతాడంటే శిక్షను పొందుతాడంట. అందువలన శిక్షను ఉంటాడంట. అందుకని జాగ్రత్తగా క్షుణ్ణంగా వాక్యాన్ని చదవాలి, వినాలి. ప్రతిరోజు మనం చదవాలి. అందుకే భక్తుడైనటువంటి మరి దావీదు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువల వలె నాటబడిన చెట్టులాగా ఫలిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఫలించాలంటే ఎక్కడుంది ఫలితం? మన చేతిలోనే ఉంది. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుదాండి. ఏంటి? 13వ అధ్యాయం 24వ వచనాన్ని. 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఎవరిని ప్రేమించేవాడు శిక్షిస్తాడు? కుమారుని ప్రేమించేవాడు శిక్షిస్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని తండ్రి ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? తండ్రి ప్రేమించాడు కాబట్టి కుమారుని ఏం చేశాడు? శిక్షించాడు. ఎలా శిక్షించాడు? శిలువలో నలగొట్టబడ్డాడు, శిలువలో బలియాగం అయ్యాడు, శిలువలో యాగం అయ్యాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, రాళ్ళు విసిరారు. తర్వాత ఏం చేశారు అంటే మరి ముళ్ళ కిరీటం పెట్టారు, గుద్దారు, ఏడిశారు, మేకులు కొట్టారు, అవమానపరిచారు. వాటన్నిటినీ పొందుకున్నాడు యేసు ప్రభు వారు. ఆయన ఎవరైనా? యేసు ప్రభు వారు సృష్టికర్త. తండ్రి ఏం చేశాడు? శిక్షించాడా లేదా? శిక్షించాడు. అలాగే ఈ లోకంలో శరీరానుసారంగా పుట్టినటువంటి కుమారుల్ని తండ్రి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే జ్ఞానం రావాలని.
అలా జ్ఞానం ఎందుకు పెంచుతాడంటే రేపు తన బిడ్డలకి జ్ఞానాన్ని నేర్పుతాడని, తన పిల్లలకి దారి చూపిస్తాడని, తన పిల్లలకి మార్గాన్ని చూపిస్తాడని, తన పిల్లలకి భవిష్యత్తుని మరి చూపిస్తాడని ఈ తండ్రి ఏం చేస్తాడంటే ప్రయాసపడి ఎంతగానో నా కుమారుడు జ్ఞానము గలవాడవ్వాలి, తెలుసుకోవాలి, నా మాట వినాలి, ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి, అంతసేపుడికి అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కుమారుడు ఒకవేళ తిరస్కరించాడు అనుకోండి, భవిష్యత్తులో ఏమైపోతాడంటే దెబ్బతింటాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు, ట్రాఫిక్ వచ్చినప్పుడు ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చిన వెంటనే ఇప్పుడు రెడ్, తర్వాత ఆరెంజ్, గ్రీన్ 3 సిగ్నల్స్ ఉంటాయి. ఈ యొక్క రెడ్, ఎల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ వచ్చినప్పుడు ఏంటంటే స్టాప్, ఆగమని అర్థం. ఇప్పుడు ఆరెంజ్ వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళమని అర్థం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే వెళ్ళిపోవచ్చు అని అర్థం. ఇప్పుడు రెడ్ వేసినా కూడా ఒకవేళ మూర్ఖంగా వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి, తర్వాత కేసు అవుతుంది, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తర్వాత చేతులు కట్టుకొని సార్ అని బ్రతిలు అడుకోవాలి, ఫైన్ వేయాలి, తర్వాత లోపల పెడేసి ఏంట్రా నీకు అంత నిర్లక్ష్యమా, సిగ్నల్ పడ్డా కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కర్ర లేకపోతే మామూలుగా మంచి కర్ర తీసుకొని ఎలా పడితే అలా కొడుతూ ఉంటారు. అప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే రూల్స్ని ధిక్కరించినందుకు నీకు శిక్ష విధించాల్సినటువంటి అవసరం వాళ్ళ చేతిలో ఉంది. అందుకని అంతవరకు వెళ్లకుండా ముందుగానే అక్కడ సిగ్నల్ అనేది అలా ఎందుకు పెడతారంటే రూల్స్ పాటించాలి. బైబిల్ కూడా ఉంది. ఎందుకంటే రూల్స్ ప్రకారంగా వెళ్ళటాన్ని మనం నేర్చుకోవాలి, ప్రతిదినం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటే ప్రతిదినం ఇక్కడ ఒక మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14 వచనం చదవండి. 28:14 సామెతల గ్రంథము 28:14 చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. చాలు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యం ఎలా అంట? నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఎట్లా భయభక్తులు వస్తాయి? మనం శిక్షించకుండా, గద్దించకుండా, నేర్పకుండా, నేర్చుకోకుండా, క్రమం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, మనసు మారకుండా, ఆలోచన మారకుండా, జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఉంటే ఎలాగా మారుతాం మనం? మార్పు అనేది ఎక్కడ వస్తుంది? ఎవరు చెబితే మార్పు అనేది వస్తుంది? అందుకోసమే చూడండి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథములోని 38వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుందాండి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయములో వచనం చెబుతాను, జాగ్రత్తగా మీరు వినండి. 37వ అధ్యాయము 9వ వచనం చదవండి. 37:9. ప్రభువా 137:9 క్షమించండి, 137:9. 137:9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరిని కొట్టాలి? ఇప్పుడు పిల్లల్ని ఏం చేయాలంట? బండకేసి కొట్టాలంట. బండకేసి అంటే ఎట్లా కొడతాం? బండకేసి ఎట్లా కొడతాం మనం? కొట్టడం అంటే ఏంటి? బండకేసి కొట్టడం అంటే వాక్యం అనే బండకేసి కొట్టాలా. వాక్యం అనే బండకేసి కొట్టాలా. వాక్యాన్ని నేర్పించాలి, సానబట్టాలి. ప్రతిరోజు పిల్లల కోసం ధ్యానించాలి. పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తును వారికి అందించాలి. జ్ఞానం అనేది నేర్పాలి, బైబిల్ గ్రంథాన్ని నేర్పాలి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని తెలుసుకోవాలి, వినాలి.
ఇది నీకు నాకు అందరికీ అవసరమే. అందుకోసం నీ వాక్యమే నన్ను బ్రతికించు. ఎవరు బ్రతికించేది? తల్లిదండ్రి కాదు బ్రతికించేది. ఆహారం కాదు బ్రతికించేది. ఎవరు బ్రతికిస్తారండి? నీ వాక్యమే నన్ను బ్రతికించు. నీ వాక్యమే నన్ను బ్రతికించును. వాక్యం బ్రతికించిద్దంట, బాధలలో నెమ్మదినిస్తుంది. అందుకోసమే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇక్కడ ఒక మాట వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏ మాట రాయబడి ఉంటుంది? వాక్యంలో ఏమని మాట రాయబడి ఉంది అంటే, మరి చూడండి, ఇక్కడ ఒక వాక్యాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. పత్రికలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులు అననియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? మీకు అప్పటిలో మీకు బలము సాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడు? దేంతో పెంచాడంట? పాలతో పెంచాడంట, కానీ అన్నంతో పెంచలేదంట. పాలు అంటే ఏంటి? వాక్యం అనే పాలతో పెంచాడు. ఎట్లా పెంచాడు? వాక్యం అనే పాలతో పెంచాడు, పాలిచ్చి పెంచాడు. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. సహోదరులారా, ఆత్మ